క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో అందరి గురించి కాదు, మళ్ళా చెప్తున్నాను, అందరికీ అన్నాడా? అందరికీ కాదండి, కొందరికే. ఎవరు ఆ కొందరు? సద్భక్తితో బ్రతకాలనుకున్న వారికి మాత్రమే అన్నాడు. అంటే సద్భక్తి అంటే ఏంటి? మరలా సద్భక్తి అంటే వాక్య ప్రకారమైన భక్తి, వాక్య ప్రకారమైన జీవితం, వాక్య ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, క్రీస్తు చెప్పిన ప్రకారంగా మీరు బ్రతకాలనుకుంటే తప్పనిసరిగా ఈ లోకంలో మీకు ఏమి రాక తప్పదన్నాడు, హింస. మరి మాకేమి రావడం లేదు కదండి అని అన్నారు అనుకోండి, మీరే చెప్పుకుంటున్నట్టు ఏమని? మేము సద్భక్తితో బ్రతకడం లేదని. మేము చాలా ఆనందంగా ఉన్నామండి, చాలా దీవించబడుతున్నామండి, చాలా ఆశీర్వదించబడుతున్నామండి, అసలు మాకు ఏ కష్టాలు లేవండి, ఏ సమస్యలు ఎందుకుంటాయి? మీరు లోకానికి లోకంగా ఉన్నారు, దేవునికి దేవునిగా ఉన్నారు. అంటే మీ ప్రయాణం ఎలా ఉందంటే 2 పడవల మీద ప్రయాణంలా ఉంది. ఇటు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి చేయగొడుతున్నారు, ఇక్కడికి వచ్చి దేవునికి చేయగొడుతున్నారు. అందుకు మీరు హ్యాపీగా ఉన్నారు. అలా కాదు, దేవుని కొరకే నిలబడండి, వాక్యం పక్షాన మాత్రమే మీరు ఉండి చూడండి, ఖచ్చితంగా రాక తప్పదండి.